హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జామ్ తయారు చేయబోతున్నాం. ప్రియా గులాబ్ జామ్ అండి. పదండి చూద్దాం ఎలా తయారు చేయాలో. ఓకే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, చింటూ బబ్లు మామ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్లోన ప్రియా గులాబ్ జామ్ పౌడర్ని అయితే మనం అయితే వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అయితే దగ్గరికి చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో ఆ విధంగా మరీ గట్టిగా కాదు, స్మూత్గా కలుపుకోవాలన్నమాట. కలుపుతూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఎక్కువైతే వాటర్ వేయకండి. చక్కగా డో అనేది ఇలా రెడీ అయింది. ఇదిగో చూస్తున్నారు కదా, అంటే అది బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయండి. ఇప్పుడైతే చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. పెద్దవి చేస్తే ఆయిల్లో వేసినప్పుడు చాలా పెద్దవి అయిపోతాయి. అందుకని మీడియం సైజులో ఇలా, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, చిన్న సైజే చేసుకోవాలి. చూడండి ఎలా మీడియంలో ఉండాలి ప్రతిదీ కూడా. ఈ విధంగా బాల్స్ అనేది నేను తయారు చేసుకున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం, పదండి. ఇప్పుడు ఒక బౌల్లోన ఒక బౌల్ చిన్ని అంటే తెలుసు కదా, షుగర్ అనమాట, తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ షుగర్కి 1 బౌల్ అండ్ హాఫ్ అనమాట వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాచీ ఉంటుంది కదా, లవంగాలు అంటారు కదా, అవి దంచి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్ మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఎలా లేదన్నా అది మరిగి పాకం అనేది మనకి రెడీ కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాకం మరుగుతుంది, బాగా మరగాలండి. ఇదిగోనండి మరుగుతుంది, చూస్తూ ఉండండి. ఈ విధంగా అయితే మరిగింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. పాకం రెడీ అయిందా లేదా అని ఇప్పుడు చూద్దాం. ఇదిగోనండి, పాకం అనేది జస్ట్ అలా అంటుకున్నట్లుగా ఉండాలన్నమాట. ఎక్కువ గట్టిగా పాకం చేయకూడదు. చేసామంటే అది గట్టిగా అయిపోద్ది అన్నమాట చల్లారిన తర్వాత. అందుకని అలా చేయకూడదు. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకున్నాం. ప్యాన్ అంటే ఇది నాన్ స్టిక్ చేస్తారు కదా, నాన్ స్టిక్ ప్యాన్ అండి. నాన్ స్టిక్ అంటే కళాయి కాదు, చూస్తున్నారు కదా, శాండ్విచ్ అయితే తయారు చేసుకుంటారు. అలాంటి ప్యాన్ ఒకటి తీసుకున్నాను. అందులో ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వీటెక్కితే చాలండి, ఎక్కువ మరిగించకూడదు ఆయిల్ని గులాబ్ జాములకి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం వీటెక్కిన తర్వాత ఈ బాల్స్ అనేది అన్నీ వేసుకోవచ్చు. నేనైతే 2 బ్యాచెస్గా వేసాను. ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఎక్కువ హైలో పెట్టామంటే మాడిపోతాయి అన్నమాట. మాడిపోయిందంటే లోపల ఉడకదన్నమాట. అందుకనేసి మనం సిమ్లో పెట్టుకుంటూ కొంచెం మీడియంలో పెట్టుకుంటూ అటు ఇటు ఈ బాల్స్ని కదిలించుకుంటూ జాగ్రత్తగా మనం చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం డో అనేది బాగా ప్రిపేర్ చేస్తామో ఈ బాల్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట, లేదంటే విడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా బాల్స్ అయితే బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయండి. చూడండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇవి డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ పాకంలోన వేసేయాలన్నమాట. పాకం అనేది చూడండి కొంచెం వీటిగా ఉండాలన్నమాట. కొంచెం వేడి అనేది ఉండాలి కంపల్సరీ, లేదంటే బాగోదు అనమాట. ఇవి వేడి బాల్స్ తీసుకెళ్ళి అందులో వేస్తామంటే పాకం అనేది దానికి పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. వేసిన తర్వాత అటు ఇటు కదుపుకొని మనం దీన్ని మూత వేసుకొని ఉంచాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోనండి రెడీ అయిపోయాయి. అవన్నీ తీసి బౌల్లోకి వేసుకున్నామండి. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అందుకని వాళ్ళ కోసం ఈ విధంగా తయారు చేశాను. చూడండి.
కూడా మీ పిల్లల కోసం ఈ విధంగా రెడీ చేసి, పిల్లలకి సమ్మర్ టైంలోనూ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజులు 15 రోజులైనా సరే అలాగే ఉంటాయి. పిల్లలు ఉన్నారంటే వారం రోజుల్లోనే ఇంట్లో ఖతం అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది మా రెసిపీ అనేది తప్పగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా చిన్న బాబు కోసం ఈ విధంగా వేస్తున్నాను. వాడికి తింటాను అన్నాడు అనేసి పిల్లలకి ఇలా బౌల్స్లో వేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఈ విధంగా జ్యూసీగా ఉన్నాయి. ఆ పాకం అంతా ఇదే తాగేసినట్లుగా అయిపోతాయి అన్నమాట. డ్రై అయిపోతాయి. కొంతసేపు వదిలేసామంటే పాకం అనేది కొంచెం ఎక్కువే చేసుకోవాలి ఎప్పుడైనా సరే. చూస్తున్నారు కదా, చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసామంటే అలా స్మూత్గా పెడుతుందండి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా అయితే గులాబ్ జామున్స్ నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. మా రెసిపీ ఎలా ఉందనేది మీరైతే మంచి కామెంట్ అయితే